హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియోలో మురుకులు తయారు చేసుకుంటున్నామండి. పండగ స్పెషల్ పిండి వంటను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియోని చూసే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ బీ సబ్స్క్రైబ్. ఇక్కడ నేను 1/2 కిలో బియ్యం పిండిని మెత్తగా మరపట్టించి తీసుకోండి. ఇవి రేషన్ బియ్యం అయితే జంతికలు అనేది చక్కగా మంచి క్రిస్పీగా వస్తాయండి. దానిలో 200 గ్రామ్స్ శనగపిండిని తీసుకున్నాను. 1/2 కేజీ బియ్యం పిండికి 200 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను. దానిలో టేస్ట్కి సరిపోను సాల్ట్ తీసుకోండి. అలానే 1 టీ స్పూన్ కారం తీసుకోండి. 3 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని తీసుకున్నాను. ఇది ఇంట్లో తయారు చేసిన వెన్న అండి. వెన్న వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీనిలో 2-3 టీ స్పూన్లు వాము వేసుకోండి. వాము ఎక్కువ వేసుకుంటే డైజెషన్స్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండకుండా టేస్టీగా కూడా ఉంటాయి. మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. మనం వేసిన వెన్నపూస, సాల్ట్, కారం, వాము అన్నీ పిండికి పట్టే విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. పిండి అనేది మరీ పల్చగా ఉండకూడదు. పల్చగా ఉండటం వల్ల ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. అలానే గట్టిగా కూడా ఉండకూడదు. సెమీ సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోండి. సాఫ్ట్గా ఉంటే పిండి అనేది జంతికల గొట్టంలో పెట్టగానే మంచిగా జంతికలు కిందకు దిగుతాయి ఆయిల్లోకి. ఈ విధంగా పిండిని కలుపుకొని ఒక జంతికల గొట్టం తీసుకోండి. నేను కొంచెం లావుగా ఉన్న మురుకులను ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి జంతికల గొట్టాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని చేతిని తడి చేసుకుంటూ పిండిని తీసుకోండి. చేతికి అంటకుండాను ఉంటుంది. మురుకుల గొట్టంలో పెట్టగానే జంతికలు కరెక్ట్గా కిందకు అనేది దిగుతాయి. చేతిని తడి చేసుకుని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని జంతికల గొట్టంలో పెట్టి ఈ విధంగా పెట్టిన తర్వాత జంతికలను ఆయిల్లో ఒత్తుకోవటమేనండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఇక్కడ నేను ఆయిల్లో వేసేసాను. ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే మనం దీనిలో శనగపిండి వేసాం కాబట్టి తొందరగా పొంగుతుంది. ఆయిల్ అనేది జాగ్రత్తగా చూసి మీడియంగా వేసుకోండి. బాండీ పెద్దది పెట్టుకుంటే ఆయిల్ అనేది పొంగకుండా ఉంటుంది. ఈ విధంగా బబుల్స్ అన్నీ తగ్గిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అంతేనండి, జంతికలు రెడీ అయిపోయినాయి. పండగ స్పెషల్ జంతికలు. వీడియోని చూశారు కదా, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.